మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే కేసీఆర్ బయటికి రాకముందే సర్పంచులు కొద్ది గొప్ప బీఆర్ఎస్ గెలుచుకున్నప్పుడు కేసీఆర్ బయటికి వస్తే మరి మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా ఉంటాయి అనేది, దానికి తోడు ఇంకా ఎక్కువ సమయం లేదు మిత్రమా అన్నట్టు జమిలీ ఎన్నికలు వస్తే ఒక ఏడాది ముందే మళ్ళా ఎలక్షన్ రాబోతుంది. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఎటు తిరిగినా 2 సంవత్సరాలే ప్రభుత్వానికైనా సమయం ఉంది. అండ్ అలాగే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతుందా, బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి పనిచేయబోతుందా, ముందు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, రానున్న ఎన్నికల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టి కూడా దానిపైన ఉంది. దానికి చెక్ పెడుతూ కేసీఆర్ కూడా ఏం మాట్లాడబోతున్నారు, అండ్ అలాగే కవితను ఉద్దేశించి ఇంకేమైనా మాట్లాడబోతున్నారా, ఏ ప్రెస్ మీట్ లో ఇంకేమైనా చెప్పబోతున్నారా? సో ఎక్కడ కూడా బిడ్డ పేరు ఎక్కడ కూడా కేసీఆర్ తీయట్లేదు. సో అన్ని కొట్లాటలు పంచాయతీల మధ్యలో తెలంగాణ ప్రజల్లో ఆయన పేరు పోకూడదని ఒకటి, పార్టీ పేరు ఖరాబ్ అవ్వకూడదు ఒకటి, ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు సంతోష్, మరోవైపు కవిత, మరోవైపు కేటీఆర్, వీళ్ళందరి మధ్యలో తెలంగాణలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ ఈ గొడవల మధ్యలో తను కష్టపడి స్థాపించుకున్నటువంటి పార్టీ ఎక్కడ డ్యామేజ్ కాకుండా బ్యాలెన్స్ చేయడం కోసమే చాలా రోజుల తర్వాత కేవలం అసెంబ్లీకి మాత్రమే కాదు, ఇక మీదట ప్రజల మధ్యలో కూడా కేసీఆర్ నేను వస్తున్నా అని చెప్పి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న నేను వేయబోతున్నా. సో ఖచ్చితంగా కేసీఆర్ వచ్చినట్లయితే కేవలం వీటి గురించే కాదు, ప్రజా ఖచ్చితంగా లేవనెత్తాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్, నీటి ఎత్తిపోతల కృష్ణా జలాల వాటా గురించి మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్యలు కూడా కేసీఆర్ మాట్లాడాలి. అలాగే ఏ ఉద్యమకారులకైతే కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలం ఇస్తా ఉందో, ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉందో, అవి కూడా ఇప్పటివరకు చేయలేదు. కానీ ఒక ప్రతిపక్ష హోదాలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోదాలో కేసీఆర్ ఇవన్నీ కూడా మాట్లాడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, చాలా బిల్లులు ఆగిపోయినాయి, కాంట్రాక్టర్స్ బిల్లులు ఆగిపోయినాయి, చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసి పడేస్తున్నారు, ఉద్యోగాలకు జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, రిటైర్మెంట్ పెన్షన్లు లేవు. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అలాగే ముఖ్యంగా ఈ రోజున అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచులు అందరూ రావడం జరిగింది. 500 కోట్ల రూపాయల నిధులు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ప్రశ్నిస్తా ఉన్నారు. సో దీని గురించి ప్రతిపక్షం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి ప్రతిపక్షం? ఎవరి వల్ల ఈ రోజున మాజీ సర్పంచులు ఓట్లు నిలబడ్డారు? బికాస్ ఆఫ్ కేసీఆర్, బికాస్ ఆఫ్ బీఆర్ఎస్.